చంపాలనే పక్కా ప్లానింగ్తో రాధా గాయత్రిని ఆమె భర్త శ్రీచరణ్ మసూరి తీసుకువెళ్లాడని మృతురాలి తండ్రి సుధాకర్ ఆరోపించారు. ప్రస్తుతానికి శ్రీచరణ్ విశాఖలోనే తిరుగుతున్నాడని తెలిపారు. శ్రీచరణ్ను అతడి తల్లిదండ్రులే పోలీసులకు అప్పగించాలని సుధాకర్ డిమాండ్ చేశారు. వాడు తప్పు చేశాడు నీ కొడుకుని మేము అంటున్నాం, పదే అంటున్నాం. అటువంటిప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలి? కొడుకుని తీసుకుని అక్కడ అప్పచెప్పాలి. వాళ్ళు ఏం చేస్తున్నారా? నా కొడుకుని ఏమైనా పంపించాము, వాడు వెళ్ళాడు, ఏది వెళ్ళాడు 4 రోజులు. నేను ఇవాళ కలెక్టర్ పర్మిషన్ తీసుకుని వచ్చాను. నాకు బాధ్యత ఉంది కాబట్టి నేను అక్కడ కూర్చున్నాను. నా కూతురి గురించి పోరాడుతున్నాను. అక్కడ వాడు ఇక్కడ వైజాగ్ సిటీలో తిరుగుతున్నాడు, సెల్ స్విచ్ ఆపేసి. ఎవరైనా పట్టుకున్నారా వాడిని? ఇటు పోలీసులు కానీ అటు మీడియాలు కానీ వాడు సోషల్ మీడియాలో ఎంత ఇదవుతున్నారు, వైరల్ అయింది ఈ న్యూస్. మాకేమంటారు వాళ్ళు, డెహ్రాడూన్ వాళ్ళు ఇచ్చేయాలి, అదే ఉత్తరాఖండ్ వాళ్ళు మాకు పర్మిషన్ ఇవ్వాలంటున్నారు. వాడేమో ఇక్కడ తిరుగుతున్నాడు. ఇప్పుడు క్రిమినల్ని ఏ స్టేట్ అయితే పట్టుకుని వాడు ముందు కస్టడీలోకి తీసుకోవాలి, తర్వాత అరెస్టులు, జడ్జిమెంట్లు ఇవి అవిని. వాడు మా అమ్మాయి తెల్లవారు 6:30కి చనిపోయిందని చెప్పాడు. నాకు 8-10 కాల్ చేశాడు. ఆ కాల్ ముందు వాడు ఎంతో మందికి కాల్ చేసి కన్వర్ట్ చేసుకుని లాయర్ని కూడా పెట్టుకున్నాడు వాడు అక్కడ. నాకు అనుమానం వచ్చి మా అమ్మాయి హార్ట్ బీట్ చెక్ చేయి, లేకపోతే పల్స్ చెక్ చేయి, బాడీ శరీరం ఎలా ఉంది, చల్లగా ఉందా వెచ్చగా ఎలా ఉంది చెక్ చేయంటే ఏ పని చేయలేదు. మీరు ఫోన్ చేసి మీరు 2 టికెట్లు పంపిస్తున్నాను, మీరు అర్జెంటుగా డెహ్రాడూన్ వచ్చేయండి. అమ్మాయిని అయితే మసూరి తీసుకెళ్లవలసిన కారణం ఇది, చంపడానికే. ఫ్రీ ప్లాన్ మర్డర్. సమాజం అందరి ముందు ఉరి తీస్తే వాడికి ఇటువంటి మృగాలు మళ్ళీ పుట్టుకురావు.